గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో శాస్త్రోక్తంగా చండీ హోమం. కపిల తీర్థంలో శ్రీ కామాక్షిదేవికి నీరాజనం. రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసిన టీటీడీ చైర్మన్ నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేసిన బీఆర్ నాయుడు. నారాయణవనంలో ఘనంగా వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభం. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకన్నకు స్నపన తిరుమంజనం. పవిత్ర కార్తీక సోమవారాన మహన్యాసపూర్వక రుద్రాభిషేకం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర శిల్పకళా ప్రాంగణంలో ఉత్సవ శోభ. శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతిదేవి కొలువైన పుణ్యధామం. తిరుచానూరుగా ప్రసిద్ధి చెందిన తిరుసుక్కనూరు క్షేత్రం. ప్రత్యేక కథనం. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఉదయం శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం పండితులు, అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, చండీ పూజ, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. ఇక శ్రీ కామాక్షిదేవి చండీహోమ క్రతువులో భాగంగా సోమవారం సాయంత్రం కపిలతీర్థంలోని యాగశాలలో అర్చకులు వైదిక పూజలతో హోమ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సోమవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వెలగపూడి సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో బీఆర్ నాయుడు ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాన్ని అందజేసి టీటీడీ చైర్మన్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పుష్పగుచ్చం అందజేసి వివిధ అంశాలపై చర్చించారు. ఇక ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలుసుకుని పుష్పగుచ్చాన్ని అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఐర్లాండ్లోని డబ్లిన్ ప్రాంతం శ్రీనివాసుని కళ్యాణోత్సవ కాంతుల్లో మెరిసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నవంబర్ 9వ తేదీ నుండి 21వ తేదీ వరకు యూకే, ఐర్లాండ్, యూరప్లలోని 8 దేశాలలో 13 నగరాలలో శ్రీ శ్రీనివాస కళ్యాణాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నవంబర్ 10వ తేదీ ఆదివారం రాత్రి డబ్లిన్ నగరంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆగమోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. స్థానికంగా ఉన్న భారతీయులు అధిక సంఖ్యలో శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు.
తిరుమల గోగర్భం డ్యాం వద్ద టీటీడీ విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో ఆయుధ పూజలు వేడుకగా జరిగాయి. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ పరికరాలకు పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఆశాజ్యోతి, డిఈ చంద్రశేఖర్, డిప్యూటీ ఇంజనీర్ వాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో నిర్వహిస్తున్న తెప్పోత్సవాల సందర్భంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచెపు చేసి విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగారదేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగారదేవుడు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర శిల్పకళా ప్రాంగణంలో కొలువుదీరిన బ్రహ్మసూత్ర శివలింగానికి కార్తీక సోమవారం సాయంకాలం ప్రదోష సమయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. తిరుపతి బ్రాహ్మణ పరిషత్, సంస్కార్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తిరుపతి వాసులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ముందుగా మహాన్యాసం పూర్తి చేయగా అర్చకులు భక్తుల చేత గోత్రనామాదులను చెప్పించి సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై పరమశివునికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో నమక చమక మంత్ర పఠనాదుల నడుమ రుద్రాభిషేకాన్ని మహత్తరంగా నిర్వహించారు. శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే. శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే. మహాదేవునికి అర్చకులు పుష్పమాలలను, భస్మరేఖలను, చందనాది తిలకాలతో అలంకరణలు జరిపి శివాష్టకం, లింగాష్టక స్తోత్ర పారాయణాదులతో అర్చనలు నిర్వహించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు, సంస్కార్ ఫౌండేషన్ చైర్మన్ ఏ రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పరమ పవిత్ర కార్తీక మాసం హరిహరుల ఆరాధనకు శ్రేష్టం. కార్తీక మాసంలో మహాదేవుడిని కార్తీక దామోదరుని రూపంలో మహావిష్ణువుని ఆరాధించడం సంప్రదాయం. సర్వశుభాలను ప్రసాదించే కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ధ్యానారామంలో శ్రీ ఉమా బృహదీశ్వరునికి టీటీడీ ఆధ్వర్యంలో రుద్రాభిషేకం వేదోక్తంగా కొనసాగుతోంది. సదా లోక కళ్యాణకారకుడు, సదా సృష్టి సంరక్షకుడు, సదా సర్వజీవ పోషకుడు, సదా సర్వమానవాళికి ఆరోగ్యప్రదాయకుడు, అంబా సమేతుడైన సదాశివుడు, లయకారకుడు, సర్వమంగళకారకుడు మహాదేవుడు పరమేశ్వరుడిని కార్తీక మాసంలో సేవించడం మహద్భాగ్యం. పవిత్ర కార్తీక మాస శుభ తరుణంలో తిరుపతిలోని అలిపిరి వద్ద నెలవైన ధ్యానారామం ఓంకారనాదంతో ప్రతిధ్వనిస్తోంది. శ్రీ ఉమా బృహదీశ్వరునికి రుద్రాభిషేక క్రతువు భక్తిరసభరితంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా సోమవారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారి సన్నిధిలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలను జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం, మంగళధ్వనులు, ఢమరుక, శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు.
ఆపై చందన రేఖలు కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు మంగళహారతులు సమర్పించారు. శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. గుంటూరు నగరంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పుష్పయాగం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని బంగారు ఆభరణాలు పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రోజా, మల్లెలు, చామంతి తదితర పుష్పాలు, తులసి, మరువం తదితర పత్రాలతో పుష్పయాగాన్ని నయన మనోహరంగా నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. హరిదేవేరి తిరుమల శ్రీవారి ఇష్టసఖి సిరుల తల్లి శ్రీ పద్మావతిదేవి లోకపావనిగా కొలువై భక్తుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం తిరుచానూరు. సాక్షాత్తు శ్రీనివాసుడే ఈ క్షేత్రంలో పద్మ సరోవరాన్ని నిర్మించి లక్ష్మీదేవిని తన తపస్సుతో మెప్పించి ఆమె సాక్షాత్కారం పొందినట్లు ఐతిహ్యం. ఆ విశేషాలను సవివరంగా అందజేస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. అమ్మ ఆ పదంలోనే అనంతమైన అమృతతత్వ ప్రేమ నిండి ఉంది. అడగకుండానే అన్నీ ఇచ్చే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని లోకోక్తి. అంతెందుకు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుడు కూడా ద్వాపర యుగంలో యశోదమ్మకు ఇచ్చిన మాటకు కట్టుబడే కలియుగంలో భువికి వేంచేశాడు. ఆదిలక్ష్మి అంశగా సహస్రదళ బంగారు పద్మంలో ఆవిర్భవించిన అలమేలు మంగమ్మ అవతార ప్రాశస్త్యాన్ని గమనిస్తే శ్రీవెంకటేశ్వరుడిగా లోక కళ్యాణార్థం వైకుంఠం నుంచి శ్రీహరి పుడమిపైకి అడుగిడటం కోసమే అనే అంతరార్థం స్పష్టమవుతుంది. అటువంటి ఆ అమ్మ హరిపట్టపురాణిగా, భక్తుల కొంగు బంగారంగా, పసిడి సిరులు కురిపించే శ్రీ పద్మావతీదేవిగా కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుచానూరు. కలియుగంలో శ్రీ పద్మావతీదేవి శ్రీ మహాలక్ష్మి అంశగా, అలమేలు మంగమ్మగా ప్రసిద్ధి చెంది పూజలు అందుకుంటున్నారు. పూర్వం తిరుచానూరు సుఖమహర్షి ఆశ్రమ ప్రాంతంగా వినుతికెక్కింది. అందుకే ఈ ప్రదేశం శ్రీ సుకుని ఊరుగా, కాలక్రమంలో శ్రీ సుకనూరుగా, తిరుచ్చకునూరుగా, తిరుచానూరుగా పేరొందింది. తిరుచానా అంటే శ్రీకాంత, శ్రీ మహాలక్ష్మి అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఇంతటి విశిష్టమైన ఈ దివ్య ప్రదేశం ఎందరో మహర్షులు, యోగులు, సాధు పుంగవులు, మునులకు ఆవాసంగా ఉండేదని స్థల పురాణం. ఇక తిరుచానూరు సమీపంలోని యోగిమల్లవరం సుఖమహర్షి తాత అయిన పరాశురునికి తపోభూమిగా విరాజిల్లింది. కళలకు కాణాచిగా, ఆధ్యాత్మికతకు ఆలవాలంగా వెలుగొందిన తిరుచానూరు క్షేత్రంలో శ్రీ అలమేలు మంగమ్మ ఆవిర్భావం వెనుక ఎంతో ఆసక్తికరమైన పురాణ కథనం ఉంది. పూర్వం భృగు మహర్షి ముల్లోకాలను సందర్శిస్తూ వైకుంఠానికి వెళ్లిన సమయంలో
తన రాకను గమనించని లక్ష్మీనారాయణులపై ఆగ్రహించి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై కాలితో తంతాడు. ఆ హఠత్ పరిణామానికి అలిగిన శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వీడి భూలోకానికి చేరుకుంటుంది. లక్ష్మీ వియోగాన్ని తట్టుకోలేని వైకుంఠనారాయణుడు భూలోకంలోని కొల్హాపూర్కు చేరుకుంటాడు. లక్ష్మీదేవి కొల్హాపూర్లో ఉండటం వల్ల ఆ ప్రాంతమంతా ఎటు చూసినా బంగారుమయంగా గోచరించింది. మనోహర ఉద్యానవనాలు, పుష్పవాటికలతో ఆహ్లాదకరంగా ఉన్న కొల్హాపూర్లో ఎంత వెతికినా శ్రీనివాసుడికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభించలేదు. నిద్రాహారాలు మాని లక్ష్మీదేవి దర్శనం కోసం తపించిపోతున్న శ్రీమన్నారాయణుడికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే సువర్ణముఖి నదీ తీరంలో తపస్సు చేయాలని ఆకాశవాణి వాక్కు వినిపించింది. దీంతో శ్రీవెంకటేశ్వర స్వామి సువర్ణముఖి నదీ తీరంలో శ్రీ సుకనూరుగా వినుతుకెక్కిన ఇప్పటి తిరుచానూరులో ఈటె బల్లంలను కలిగిన కుంతాయుధంతో పద్మ సరోవరాన్ని నిర్మించి దేవలోకం నుంచి తీసుకువచ్చిన బంగారు పద్మాలను ప్రతిష్ఠించాడు. ఈ బంగారు పద్మాల వికాసం కోసం పద్మ సరోవరానికి తూర్పు భాగంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించి పూజించాడు. అనంతరం శ్రీ మహాలక్ష్మి కోసం 12 సంవత్సరాలు కఠోర తపస్సు చేసిన శ్రీనివాసుడికి శ్రీ మహాలక్ష్మి కార్తీక శుక్ల పంచమి ఉత్తరాషాఢ నక్షత్రం రోజు సహస్ర స్వర్ణ పద్మదళాల నుంచి అలమేలు మంగమ్మగా ఆవిర్భవించి సాక్షాత్కారమిచ్చింది. పద్మ సరోవరంలో వ్యూహలక్ష్మి, వీరలక్ష్మిగా ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మి అంశలలో శ్రీనివాసుడు వ్యూహలక్ష్మిని తన వక్షస్థలంలో నింపుకోగా, వీరలక్ష్మి స్వతంత్రలక్ష్మిగా శ్రీ పద్మావతీదేవిగా అలమేలు మంగమ్మగా తిరుచానూరులో కొలువై భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. అందుకే తిరుచానూరు అలమేలుమంగ పట్నంగా నేటికి వాడుకలో ఉంది. నాటి నుంచి తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతీదేవికి నిత్య పూజలతో పాటు ఉత్సవాలు, ఊరేగింపులు, కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం పంచమి తిథి రోజు అమ్మవారు పద్మ సరోవరంలో ఆవిర్భవించడంతో నేటికి పంచమికి ముగిసే విధంగా అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం భక్తజన రంజకంగా నిర్వహిస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ తిరుచానూరు శ్రీ పద్మావతీదేవిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఒకప్పుడు తిరుమల శ్రీవారి ధాన్యాగారంగా విలసిల్లిన తిరుచానూరులోనే తొలుత శ్రీవెంకటేశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగినట్లు చెబుతారు. తిరుమల శ్రీవారి సన్నిధి ఆనంద నిలయంగా విఖ్యాతి చెందగా, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి శాంతి నిలయంగా ప్రసిద్ధి చెందింది. అమ్మవారి ఆలయ రాజగోపురం 5 అంతస్తులతో సమున్నతంగా ఆకర్షణీయంగా నెలవై ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా శ్రీకృష్ణస్వామి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయాన్నే ఒకప్పుడు అళగియ పెరుమాళ్ ఆలయం, అంటే అందమైన దేవుడు కొలువైన ఆలయం అనేవారని శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రతిరోజు శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని శ్రీకృష్ణస్వామి వారి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బంగారు సింహాసనంపై ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఇక దక్షిణంగా తూర్పుముఖంగా నిలవైన శ్రీ సుందరరాజస్వామి ఆలయంలో స్వామివారు 4 అడుగుల ఎత్తైన రాతిపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువై పూజలందుకుంటున్నారు. శాంతి నిలయంగా వినుతికెక్కిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం గర్భాలయం, అర్ధమండపం, ధ్వజస్తంభం, బలిపీఠంతో సర్వాంగ సుందరంగా శోభిల్లుతుంటుంది. గర్భగుడిలో శ్రీ పద్మావతీదేవి పద్మపీఠంపై చేతిలో కమలాలను ధరించి వరద అభయ హస్తాలతో భక్తులకు సిరుల జల్లులను వరాలుగా అనుగ్రహిస్తూ దేదీప్యమానంగా దర్శనమిస్తుంటారు. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని అణువణువునా నింపుకుని కలియుగంలో హైందవ సంస్కృతి ఉన్నతికి సమున్నత వేదికగా నిలుస్తున్న తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయాన్ని
అందరూ దర్శించుకుని అలమేలు మంగమ్మ వారి ఆశీస్సులు మెండుగా అందుకోవాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలోని శ్రీ కోనేటి రాయ స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటి రాయ స్వామివారికి బంగారు ఆభరణాలు పుష్పమాలలతో సుందరంగా అలంకరించి వేదికపై కొలువు తెచ్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవం వేడుకగా సాగింది. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై ఉన్నాడట. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై ఉన్నాడట. సిగ్గరి పెండ్లి కొడుకు చేరి చూదము చేరి చూదము. సారి గరి సరి సద పద సారి గరి గద పగరి స. కార్తీక సోమవార శుభవేళ శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. శ్రీ మృత్యుంజయ స్వామివారు అభిషేక ద్రవ్యాల్లో దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకాన్ని వేడుకగా జరిపారు. ముందుగా అర్చకులు విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి అభిషేకం నిర్వహించారు. తరువాత మృత్యుంజయ స్వామివారికి పంచామృతాలు, విభూది, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. పూలమాలలతో అలంకరించి లింగాష్టకాల పఠనయుక్తంగా ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో భవానీ దీక్షల స్వీకరణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ తల్లి ఉత్సవమూర్తిని గర్భాలయం నుండి తీసుకువచ్చి ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం తేరుపై అమ్మవారిని మల్లికార్జున మహామండపంలోని 6వ అంతస్తుకు తీసుకువచ్చి కొలువు తెచ్చారు. అనంతరం భవానీ దీక్షల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలం రోజుల పాటు అమ్మవారి దీక్షలో ఉంటూ భక్తులు భవానీ మాతను సేవించి దీక్ష విరమిస్తారు. ఈ మండలం రోజులు మల్లికార్జున మహామండపంలో కొలువుదీరిన అమ్మవారి ఉత్సవమూర్తికి మూలమూర్తికి నిర్వహించే తరహాలో పూజలు నిర్వహిస్తారు. నెల్లూరు నగరంలో 3 రోజుల పాటు నిర్వహించిన లక్ష దీపోత్సవం వైభవంగా ముగిసింది. కార్తీక మాసం సందర్భంగా విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీఆర్సీ మైదానంలో 3 రోజుల పాటు లక్ష దీపోత్సవం జరిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన మైసూరు దత్తపీఠం ఉత్తరాధిపతి పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ దత్త విజయానంద స్వామివారికి వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి దంపతులు, నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం ఆకాశ దీపం వెలిగించి పూజలు చేశారు. త్రయంబకేశ్వరునికి, అయోధ్య బాలరామునికి పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం నిర్వహించిన లక్ష దీపోత్సవంలో భక్తులు పాల్గొని దీపాలు వెలిగించి తరించారు. వేదాల వీధులలో వెలిగే దీపమొకటి, శివపాల మలరించిన ఓం
నామమొకటి శివపాలమలరించిన ఓంకారదివిటి శివదృష్టిని పొందిన ఈ సృష్టి. పవిత్ర కార్తీక మాసం సోమవారం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం దీపాల కాంతుల్లో ప్రకాశించింది. తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విశేష హారతులు సమర్పించారు. అనంతరం గర్భాలయం, ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్లకు నివేదించారు. కడప రవీంద్రనగర్లో కొలువైన శ్రీ రామాంజనేయ స్వామివారి దేవాలయంలో రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పంచామృతాలతో పాటు పసుపు, గంధం, కుంకుమ, విభూది తదితర మంగళ ద్రవ్యాలు, పుష్పోదకం, బిల్వోదకాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై రజిత నాగాభరణం పుష్పాలతో స్వామివారికి సుందర శోభితంగా అలంకరణ చేసి మహానివేదన, దశవిధ హారతులు, మంత్రపుష్పం, వేదస్వస్తి, తీర్థప్రసాద వితరణ చేశారు. భక్తులు అభిషేకాన్ని వీక్షించి కార్తీక దీపాలు వెలిగించి తరించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కాకినాడ జిల్లా పీఠాపురంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యాజ్ఞవల్క్య మహర్షి మూలమూర్తికి అర్చకులు తులసి మాలలతో అలంకరించి విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం నూతన వస్త్రాలు, పూలమాలలతో మహర్షికి అలంకరణ చేసి వెండి పుష్పాలతో సహస్ర నామార్చన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు అభిషేకాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రంలోని గోదావరి నదీ తీరం భక్తులతో కళకళలాడింది. పవిత్ర కార్తీక మాసం సోమవారం సందర్భంగా పవిత్ర గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నదిలో వదిలారు. అనంతరం భక్తులు నదీ తీరాన ఉన్న శ్రీరామచంద్రమూర్తి ఆలయం, శివాలయం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాలకు తరలివచ్చి దీపారాధన జరిపి స్వామివార్లను దర్శించుకున్నారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం. చిత్తూరు సంతపేటలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శ్రీ మీనాక్షి సుందరేశ్వర స్వామివారికి అభిషేకం జరిగింది. ముందుగా వరసిద్ధి వినాయక స్వామివారికి పూజలు చేశారు. ఆపై మీనాక్షి సుందరేశ్వరులకు నమక చమక సహిత ఏకాదశ రుద్రాభిషేకాన్ని గమనీయంగా జరిపారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, విభూది, పసుపు, చందనాదులతో స్వామివారికి అభిషేకం జరిపి బిల్వపత్రాలు, పుష్పాలతో అర్చనలు జరిపారు. ఆపై నివేదనలు సమర్పించి ఏక, పంచ, నక్షత్ర, చక్ర, కుంభాది హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని దీపాలు వెలిగించి నివేదించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే. పరమ పవిత్రమైన కార్తీక మాసాన మహాదేవుని అభిషేకాలు, అర్చనాది పూజల్లో సేవించి భక్తులు పులకితులయ్యారు. ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు శివకేశవ ఆలయాలు భక్తులతో కళకళలాడాయి.
ఆ విశేషాలు మీకోసం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వరుడు క్షీరాభిషేకంలో శోభిల్లారు. 2వ కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనార్థం ఆలయానికి తరలివచ్చారు. స్వామివారికి స్వయంగా భక్తులు క్షీరాభిషేకం జరుపుకున్నారు. అనంతరం దీపారాధనలతో క్షీర రామలింగేశ్వరునికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. అనకాపల్లి జిల్లా శారదా నది ఒడ్డున నెలవైన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయం శివనామ స్మరణలతో మారుమ్రోగింది. కార్తీక మాసం సోమవారం సందర్భంగా అర్చకులు ఉమా రామలింగేశ్వరునికి పాలు, పెరుగు, తేనె, పసుపు, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. ఖమ్మం జిల్లా మడుపల్లిలో కొలువైన శ్రీ రాజరాజ నరేంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం జరిగింది. అర్చకులు భక్తులచే శివనామ స్మరణల సహితంగా ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహిళలు అర్చకుల సూచనలతో అమ్మలగన్న అమ్మకు కుంకుమార్చనలు జరుపుకున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు హరోంహర నామస్మరణలతో ప్రతిధ్వనించాయి. కార్తీక మాసం సోమవారాన గోదావరి నదీ తీరంలో నెలవైన శివాలయాలను భక్తులు సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీరామలింగేశ్వర స్వామివారికి నిర్వహించిన అభిషేకాన్ని తిలకించి దీపాలు వెలిగించి నివేదించారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ. మహబూబ్ నగర్ కోటిలింగేశ్వర స్వామి. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలోని సుప్రసిద్ధ శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో అభిషేకం జరిగింది. అర్చకులు ప్రాతకాల నిత్యారాధనలు జరిపిన అనంతరం స్వామివారికి భస్మం, గంధం, కుంకుమ, పవిత్ర జలాలతో అభిషేకాన్ని నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. విశాఖ మహానగరం చీమలపల్లిలో కొలువైన శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి అభిషేకం జరిగింది. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు స్వామివారికి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా నంది వడ్డేమాన్ గ్రామంలోని పురాతన శివాలయంలో అభిషేకం జరిగింది. పవిత్ర కార్తీక మాసాన అర్చకులు భక్తులచే పంచామృతాలు, శుద్ధ జలాలతో అభిషేకం నిర్వహించారు. గంధం, విభూది, పూలమాలలతో స్వామివారిని అలంకరించి హారతులు సమర్పించారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పలాసపురం గ్రామంలోని పురాతన శ్రీ కపిలేశ్వర విరించి నారాయణ స్వామివారి దేవాలయంలో అభిషేకం ఘనంగా జరిగింది. పాండవులు అరణ్యవాసం సమయంలో ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు ప్రతీతి. సాధారణ రోజుల్లో కపిలేశ్వరుడిగా, ధనుర్మాసంలో బ్రహ్మగా, పుష్యమాసంలో విష్ణువుగా ఇక్కడ పరమశివుడు పూజలు అందుకోవడం విశేషంగా భక్తులు భావిస్తారు. ఈ సందర్భంగా శివలింగానికి అభిషేకం నిర్వహించి బిల్వార్చన, పుష్పార్చనలు జరిపి హారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం.
తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.